హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. నేను మీ లీలా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే ఈ రోజుదేనండి. ఈరోజు మార్నింగ్ పిల్లల్ని పంపించిన తర్వాత పూజా రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేశాను. నార్మల్గా అయితే నేను గ్రహణం పడిన నెక్స్ట్ డేనే మొత్తం అంతా కడిగేశానండి. కానీ సామాన్లన్నీ క్లీన్ చేసుకోలేదు. ఇంకా నాకు వీలవ్వలేదు అనమాట. నిన్నంతా అంటే ఇంకా నాన్ వెజ్ వండాము. సో అందుకని చెప్పి నేను ఇంకా అలానే వదిలేశాను. అందుకని చెప్పి ఈరోజు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు షూట్ చేసిన వీడియో ఈరోజే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి టైం పడుతుందేమో అనుకున్నాను. బట్ ఎలాగైనా ఈ వీడియో ఈరోజే అప్లోడ్ చేయాలని కొంచెం గట్టిగా ప్రయత్నించి వీడియో అయితే షూట్ చేశాను. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా నేనైతే మొత్తం డీప్ క్లీన్ చేసేసి ఫొటోస్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. మార్నింగ్ ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశానండి. వీడియోలో చూపిస్తున్న లక్ష్మీదేవి ఫోటో ఉంది కదండి, అదైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి పూజకైతే తీసుకున్నాను. ఎందుకో నాకు అది తీసే బుద్ధి వేయడం లేదు. అదైతే ఒకసారి కింద పడి ఫ్రేమ్ మొత్తం వచ్చేసింది. కానీ దాన్ని అలాగే స్టిచ్ చేసి అలాగే ఉంచుతున్నాను. ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి పూజకి కొత్త ఫోటో కొన్నానండి. కానీ ఎందుకనో ఇది రీప్లేస్ చేయాలని అనిపించట్లేదు. ఈ సంవత్సరం కొన్న ఫోటో మీరు అందరూ చూసే ఉంటారు కదండి. నేను సపరేట్గా రాజుల అమ్మకి సపరేట్గా హుండీలా పెట్టుకున్నానని చెప్పాను కదా. సో ఆ లక్ష్మీదేవి ఫోటోని అయితే అక్కడ పెట్టేశానండి. అలాగే ద్వారకా తిరుమలలో తెచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇంకా అక్కడే ఉంచేశాను. ఇంకా ఇక్కడైతే ప్లేస్ సరిపోదు కదా అని చెప్పి ఇక్కడ పట్టనివన్నీ సపరేట్గా కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను. అలా సపరేట్గా పెట్టి పూజ చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలియదండి. నార్మల్గా నేను దీపారాధన చేసుకున్నప్పుడల్లా అక్కడ రాజులమ్మకి హుండీ దగ్గర ధూపం వేస్తాను, దండం పెట్టుకుంటాను. ఇంకా అవకాశం లేనప్పుడు అవకాశం కల్పించుకొని పూజ చేసుకుంటే మంచిది కదా అన్నట్లుగా అలా చేస్తున్నాను. ఇంకా లేనిపోని అనుమానాలన్నీ పెట్టుకుంటే ఏది చేయలేంలే అని చెప్పి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఇదంతా క్లీన్ చేసేసి ఫోటోలన్నీ కూడా పెట్టేశానండి. ఫొటోస్ అన్నీ ఎక్కడక్కడ సర్దేసిన తర్వాత సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా మధ్యలో మా పాపను తీసుకురావాలి కదా, ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో అయిపోద్దిలే అన్నట్లుగా ఇంకా నేను అలా చేశాను. ముందే సామాగ్రి తోమేసుకొని దీపారాధన చేయొచ్చు, కానీ టైం సరిపోదు. అసలు ఈరోజు వంట కూడా చేయలేదండి. మా అబ్బాయికి అయితే పులిహారను పెరుగన్నం కలిపేసి పెట్టేశాను. ఇంకా అన్ని సామాన్లు ఒకే చోట మొత్తం క్లీనింగ్ అంతా ఒకే రోజు పెట్టుకుంటే ఇంకా టైం సరిపోదు. 12 అయ్యేసరికి పాపను తీసుకొచ్చే టైం అయిపోద్ది కదా, వంట చేయాలి. అందుకని చెప్పి ఇలా చేశాను ఈరోజు. అసలైతే సోమవారం రోజు మొత్తం అంతా కడిగేశానండి. ఈ పూజ సామాన్లన్నీ తీసేసి పక్కకు పెట్టేశాను ఒక పళ్ళెంలో. ఇంకా ఆ రోజు క్లీన్ చేద్దామంటే ఇంకా అవ్వలేదు. మీరు గమనించినట్లయితే ఇంకా ఈ మధ్యలో పూజా వీడియోస్ ఏమీ రాలేదు చూసారు కదా. ఇంకా అందుకని మొత్తం అంతా అయిన తర్వాత ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చులే అన్నట్లుగా ఈరోజు అయితే చేస్తానండి. ఇంకా ఈ సామాన్లన్నీ క్లీనింగ్ పెట్టుకుంటే మాత్రం చాలా టైం పడుతుందండి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మచ్చలు అంతగా ఉండవు, కానీ అన్నీ కలిపి ఓ చోట పెట్టేసామంటే అవన్నీ మచ్చలు పడిపోతాయి. అవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. నేను ఇక్కడ నిమ్మకాయను సబీనా కలిపేసి క్లీన్ చేస్తున్నాను. మన ఛానల్లో స్టార్టింగ్లో ఇలా పూజా రూమ్ డీప్ క్లీనింగ్ అని చెప్పి ఇలాగే సామాన్లన్నీ క్లీన్ చేసి మొత్తం మీకు చూపించాను. ఆ వీడియో అయితే చాలా బాధపడుతూ చేశానండి. ఎందుకంటే అస్సలు రీచ్ లేదు, నేను ఎంత కష్టపడినా ఉపయోగం లేదు అన్నట్లుగా అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంట్రెస్ట్ లేకుండానే పెట్టాను. నాకు చాలామంది సపోర్ట్ చేశారు. ఇలా వీడియోస్ ఆపేయొద్దు అని కూడా చెప్పాను అనమాట ఆ వీడియోలో. అప్పుడైతే చాలా సాడ్గా ఉండేది. బట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గానే పెడుతున్నాను వీడియోస్. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ నాకు ఉంది కనుక. ఏదేమైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి, కొంచెం గ్లామర్గా ఉన్న ఛానల్స్కి రీచ్ బాగా ఉంటుంది. నార్మల్గా డైలీ రొటీన్ వ్లాగ్స్కి, ఇంట్లో చేసుకునే పనులకి అంత రీచ్ ఉండదన్నమాట. సో మన కంటెంట్ని బట్టే గ్రోత్ ఉంటుంది. ఇంకా అలా అర్థం చేసుకొని మన కష్టం మనం పడాలి, మిగతాదంతా దేవుడి దయాని ఇంకా దేవుడిపై భారం వేసి వదిలేయాలన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. ఒక్క యూట్యూబ్లోనే కాదండి, మనం ఏ పని చేసినా అందులో ఫస్ట్ సక్సెస్ అనేది వెంటనే వచ్చేది. ముందు బోల్డ్ స్ట్రగుల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఫేస్ చేసి అన్నిటినీ ఎదుర్కొని ఇవన్నీ కూడా మనకి ఒక లెసన్స్లా తీసుకొని ముందుకు వెళ్ళాలి.
ఇంకా అలా అయితేనే సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతాము అని చెప్పి నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనం ఏ పనన్నా స్టార్ట్ చేయగానే మనకి అది సక్సెస్ వచ్చేస్తే మనకి దాని వాల్యూ కూడా తెలియదండి. ఏదన్నా దాని వాల్యూ తెలియాలి అంటే అది మనకి ఎంతో కష్టపడి వస్తేనే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కష్టపడి సంపాదించేవాడు వేస్ట్ ఖర్చులకి ఖర్చు పెట్టడానికి వెనకాడతాడు. అదే వేస్ట్ ఖర్చులు పెట్టేవాడికి మాత్రం ఆ డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో అనేది తెలియదు అనమాట దాని వాల్యూ. సో ఏదైనా సరే వాల్యూ తెలిస్తేనే దాన్ని సక్రమంగా యూస్ చేసుకుంటాము అనేది నా ఒపీనియన్ అండి. ఒక వస్తువుకి మనం వాల్యూ ఇస్తున్నాము అంటే అది ఎంతో విలువైనదైనా అయి ఉండాలి, లేదంటే అది ఎంతో కష్టపడి తెచ్చుకున్నదైనా అయి ఉండాలండి. అలాగే మనం ఒక మనిషికి వాల్యూ ఇస్తున్నామంటే అతను ఎంతో మంచివారైనా అయి ఉండాలి, లేదంటే మన లైఫ్లో అతనికి చాలా ఇంపార్టెన్స్ ఉండైనా అయి ఉండాలి. సో టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందా, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అయితే. సో ఫైనల్గా నేను ఏమంటానంటే ఏదైనా ఈజీగా రాదండి, కష్టపడితేనే వస్తుంది. సో మనం అలా కష్టపడడం వల్ల వచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కనుక ఆ దేవుడు కూడా మనకి కొంచెం స్టార్టింగ్లో కష్టపెట్టి నిదానంగా అయినా ఇచ్చేస్తాడని చాలా నమ్మకం వచ్చేసింది. ఇంక ఇలా మీతో మాట్లాడుతూ మొత్తం క్లీన్ చేసి ఇలా పెట్టేశాను కదా. ఇలా పెట్టినవన్నీ ఇప్పుడన్నీ ఎక్కడక్కడ సర్దుకోవాలన్నమాట. చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటాను. కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి. పూజకు కావలసిన పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తులు అన్నీ కలిపి ఒక డబ్బాల్లో వేసుకొని ఒక బుట్టలో పెట్టుకుంటాను కదండి. సో అవన్నీ కూడా అన్నీ ఒకే చోట పెడతాను. ఇవన్నీ సామాన్లన్నీ కూడా నేను ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకోనండి. మ్యాక్సిమం ఆ నెలకి సరిపోయేవే తెచ్చుకుంటాను. మళ్ళీ నెల పూజా రూమ్తో పాటు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తవి తెచ్చుకొని వేసేసుకుంటాను అనమాట. పసుపు, కుంకుమ కూడా ఎక్కువ రోజులైతే నేను స్టోర్ చేయను, ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను. ఎక్కువ పూజలు చేసేసి పసుపులు కుంకాలు అన్నీ పోసేసి దేవుడిని విసిగిచ్చేలాగా అయితే ఏం ఉండవండి నా పూజలు. నార్మల్గా నిత్య దీపారాధన, ఫ్రైడే సాటర్డే కొంచెం స్పెషల్ పూజ, వీలైతే నైవేద్యం ప్రిపేర్ చేయడం, లేదంటే ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టేయటం. స్పెషల్గా ఇదే ఉండాలి, ఖచ్చితంగా ఇదే ఉండాలి అని అలాంటివి అయితే ఏమి చేయనండి. నాకు ఆ రోజుకి ఏది వీలైతే అదే చేస్తాను, అదే పెడతాను. నాకైతే ఆర్భాటంగా చేసే పూజ కంటే ప్రశాంతంగా భక్తిగా చేసుకునే పూజ అంటేనే ఇష్టం అండి. నార్మల్గా వ్రతాలు అవి చేస్తాం కదా, అప్పుడు కూడా సింపుల్గా చేసుకొని నేను ఏదన్నా అష్టోత్తరాలు అలాంటివన్నీ చదువుకున్నప్పుడు ప్రశాంతంగా చదువుకోవాలనుకుంటాను. నాకైతే 10 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసి దేవుడి ముందు పెడితే అంత తృప్తి అనిపించదండి. కానీ ఒక బెల్లం ముక్క పెట్టినా నేను అష్టోత్తరాలు కానీ గోవిందనామాలు అలాంటివన్నీ చదువుకున్నప్పుడు ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా చదువుకొనిస్తే మాత్రం నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ పూజ కొంచెం సాటిస్ఫై అయినట్లు అనిపిస్తుంది అనమాట. సో నాకెందుకో మరి అలాగే అనిపిస్తుంది. ఇంకా నేను కూడా ఎవరికన్నా చెప్తే అదే చెప్తాను, ఏ పూజ చేసినా ప్రశాంతంగా భక్తితో చేయండి, ఆర్భాటంగా చేయొద్దు అని చెప్తానమాట. సో ఇదండి నా పూజా రూమ్ డీప్ క్లీనింగ్. కొంచెం మంచి విషయాలే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు పూజ అదేం లేదు కదా, ఇంకా సింపుల్గానే చూపించాను. వీలైతే రేపు పూజ చేసిన వీడియో అయితే షూట్ చేస్తాను. ఫస్ట్ టైం అండి ఈరోజు వీడియో ఈరోజే పెట్టడం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.